అంతరిక్షంలో అతి భారీ నీటి నిల్వ. శాస్త్రవేత్తలు ఓ క్వాసర్ చుట్టూ 140 ట్రిలియన్ సార్లు భూమి సముద్రాల కంటే ఎక్కువ నీరు కలిగి ఉన్న నీటి ఆవిరి మేఘాన్ని కనుగొన్నారు. ఇది ద్రవ నీరు కాకపోయినా అంతరిక్షంలో నీటి ఉనికిని నిరూపించే గొప్ప విషయంగా భావించవచ్చు. మార్స్ పై అత్యంత ఎత్తైన పర్వతం ఒలింపస్ మోన్స్. ఒలింపస్ మోన్స్ అనేది మార్స్ పై ఉన్న అతి పెద్ద అగ్నిపర్వతం. దీని ఎత్తు 16 మైళ్లు, సుమారు 22 కి.మీ. ఉంటుంది. ఇది భూమిపై ఉన్న ఎవరెస్ట్ పర్వతం కంటే 3 రెట్లు పెద్దది. మార్స్ పై తక్కువ గురుత్వాకర్షణ మరియు ప్లేట్ టెక్టానిక్స్ లేకపోవడం వలన ఇలాంటి భారీ పర్వతాలు ఏర్పడ్డాయి. మనకు అత్యంత సమీపమైన నక్షత్ర వ్యవస్థ ప్రాక్సిమా సెంటావరి. మన సౌర వ్యవస్థకు అత్యంత సమీపంలోని నక్షత్రం ప్రాక్సిమా సెంటావరి. ఇది 425 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ప్రస్తుత సాంకేతికతతో దీని వరకు ప్రయాణించడానికి 80,000 సంవత్సరాలు పడుతుంది. ఇది నక్షత్రాల మధ్య ఉన్న అద్భుతమైన దూరాన్ని సూచిస్తుంది. వాయేజర్ 1 ప్రయాణం 1977లో ప్రయాణాన్ని ప్రారంభించిన వాయేజర్ 1 ఇప్పుడు అంతర్గత అంతరిక్షంలో ఇంటర్స్టెల్లర్ స్పేస్ ఉంది. 2012లో ఇది హీలియోపాజ్ సౌర వ్యవస్థ ప్రభావం ముగిసే ప్రాంతం దాటి వెళ్లింది. అయితే సౌర వ్యవస్థ నుంచి పూర్తిగా బయటకు వెళ్లడానికి 28,000 సంవత్సరాలు పట్టొచ్చు అని అంచనా. బ్లాక్ హోల్ యొక్క మొదటి ఫోటో 2019లో ఈవెంట్ హారిజోన్ టెలిస్కోప్ బృందం తొలి బ్లాక్ హోల్ చిత్రాన్ని విడుదల చేసింది. ఇది మెసియర్ 87 గెలాక్సీ యొక్క కేంద్రంలో ఉన్న సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ చిత్రాన్ని చూపించింది. ఈ ఫోటో బ్లాక్ హోల్ సిద్ధాంతాన్ని పరిశోధనాత్మకంగా నిర్ధారించడంలో గొప్ప ముందడుగు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.